హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ చికెన్ పెప్పర్ ఫ్రై. ఈ చికెన్ పెప్పర్ ఫ్రై చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/2 కిలో చికెన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మసాలా కోసం 2 స్పూన్ల సోంపు, 2 స్పూన్ల మిరియాలు, 1 కప్పు కొత్తిమీరను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కొబ్బరి పేస్ట్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ధనియాల పొడి 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూను, రుచికి సరిపడా ఉప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయలను వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లోని నీళ్ళంతా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ కుక్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర అయ్యాక మసాలా పొడులన్నీ వేసేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలానంతా ముక్కలకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మసాలాని లాస్ట్లో మాత్రమే వేస్ట్ చేసుకోవాలి. ముందుగా వేస్ట్ చేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. శ్రీనివిస్ నెస్ట్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.